బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రైవేట్ మీటింగ్ హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎందుకు భేటీ అయ్యారన్నది ఆసక్తికరంగా ఉంది. దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీక్రెట్ భేటీపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చొరవతో సమావేశం జరిగినట్లుగా ప్రచారం జరగడంతో ఆయనతో పాల్గొన్న ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ ఫోన్ చేసి ఆరా తీశారు. సెగ్మెంట్ సమస్యలు చర్చించుకుంటున్నామంటూ వారి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. రానున్న రోజుల్లో వీరిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ సీక్రెట్ భేటీ విషయం తెలుసుకుని అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు మంత్రులకు మధ్య ఉన్న గ్యాప్ పూడ్చడానికి అవసరమైన చర్యలపై ఫోకస్ చేశారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్ కుమార్, చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకని ప్రైవేట్ గా మీట్ అయ్యారు? దీనికి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పిన సమాధానం నియోజకవర్గ సమస్యలు మేము పరిష్కరించుకుంటున్నాము అని, ఇందులో నిజమెంత? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొన్న సాయంత్రం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశం అయినట్టుగా కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు ధృవీకరిస్తున్నారు. ప్రత్యేకంగా నిన్న మనతో నాయని రాజేందర్ రెడ్డి ఆయన కూడా సమావేశంలో పాల్గొన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. కానీ తనకు ఆ సమావేశానికి పిలిచిన మాట వాస్తవం, కానీ తాను వేరే కారణాలతో వెళ్ళలేకపోయానంటూ ఆయన చెప్పారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా సమావేశంలో పాల్గొన్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది ఒక డిన్నర్ మీట్. అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయనే అందరినీ ఇన్వైట్ చేశారు. కొంతమంది యువ ఎమ్మెల్యేలను ఆయన అక్కడికి ఆహ్వానించారు. ఇటీవల నియోజకవర్గంలో కొన్ని పనులు జరగడం లేదు, కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. మనందరం కూడా కలిసికట్టుగా మంత్రుల వద్దకు వెళ్ళి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అట్లనే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందించడంలో కొంచెం ముందు ఉండే విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా నియోజకవర్గంలో అందరికీ అందేటట్టుగా మంత్రులను ఒప్పించేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్దామని సమావేశంలో మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ దానికి భిన్నంగా సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్కు వ్యతిరేకంగా లేకుంటే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక మంత్రికి వ్యతిరేకంగా భేటీ అయ్యారనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ వాస్తవానికి కొంత అసంతృప్తి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో అటు నిధులు రావడం లేదు, కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులన్నీ వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మాకు అక్కడ సంక్షేమ పథకాల అమల్లో కొంత జాప్యం జరుగుతుంది, అభివృద్ధి పనులకు ఆటంకం, నిధులు రాకపోవడంతో ఆటంకం కలుగుతుంది, నియోజకవర్గంలో ప్రజలకు తాము కూడా జవాబుదారీ కాబట్టి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి మాకు నియోజకవర్గానికి నిధులు కేటాయించేలా అటు మంత్రులపైన ఒత్తిడి తీసుకురావద్దామనే ఆలోచనతోనే భేటీ అయ్యాను తప్పితే ఎవరి మీద వ్యతిరేకంగా కాదని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే తమ పేరుతో అనవసరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, మీటింగ్లో పాల్గొన్నట్లుగా చేస్తున్నారంటూ దానిపైన అటు ఫైర్ అయ్యారు. అటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కావచ్చు, అట్లనే నాయన్ రాజేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అవన్నీ కూడా అవాస్తవాలంటూ తేల్చి చెప్పారు. కేవలం కొద్దిమంది ఎమ్మెల్యేలు కలిసిన మాట వాస్తవం, కానీ అది పార్టీకి వ్యతిరేకంగానో ఆ నేతలకు వ్యతిరేకంగా గాను అయితే జరిగిన పరిణామాల నేపథ్యంలో వెంటనే దీనిపైన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. ఏమన్నా సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి, కానీ ఇటువంటి మీటింగుల వల్ల బయట అటు వేరే రకంగా ప్రచారం జరుగుతుందంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ హాజరైన ఎమ్మెల్యేలందరూ కూడా తాము రెగ్యులర్గా కలిసే వాళ్ళమే, అనిరుద్ రెడ్డి డిన్నర్ కోసం అని ఆహ్వానించడంతో అక్కడ కలిసిన సందర్భంగా వచ్చిన చర్చే తప్పితే ప్రత్యేకంగా అటు ఎవరికో వ్యతిరేకంగా ఇక్కడ మీటింగ్ జరపలేదంటూ వాళ్ళు కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి. అయితే నిన్నంతా కూడా అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, ఇతర సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతుంది, ఎమ్మెల్యేలందరూ
ఎమ్మెల్యేలందరూ కూడా వేరుకుంపటి పెట్టారు అనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా ఇదంతా కూడా మారింది. అయితే దాన్ని పూర్తిగా ఎమ్మెల్యేలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. కేవలం నియోజకవర్గానికి నిధులు రాబట్టుకోవడానికి తాము అక్కడ క్యాజువల్గా కలిసిన మీటింగే, దీనిలో ఎటువంటి రాజకీయం కూడా లేదంటూ తేల్చి చెప్పారు. దానిలో ఇదంతా కూడా టీ కప్లో తుఫాన్గా సమసిపోయిన పరిస్థితి అయితే ఉంది. రాధిక, రైట్ పవన్, ఇంకో మాట కూడా వినిపిస్తుంది. ఎమ్మెల్యేలు మంత్రులకు నిజంగానే గ్యాప్ ఉందా? అయితే ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి అవసరమైన చర్యలపై కూడా అధిష్టానం ఫోకస్ చేస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా మొన్న కలిసిన ఎమ్మెల్యేలు దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు ఆ డిన్నర్ మీట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే సమస్య చెప్తూ ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు తగిన నిధులు రావడం లేదు. కేవలం మంత్రుల నియోజకవర్గాలు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ మా నియోజకవర్గాలకు ఆశించినంతగా నిధులు రావడం లేదనేది వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం, అది కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గం లేకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గం అన్న ఇది లేకుండా అన్ని నియోజకవర్గాలను కూడా సమానంగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు నిధులు కూడా విడుదలవుతాయంటూ చెప్పారు. నిన్న అటు మీటింగ్ జరిగిన తర్వాత దీనిపైన నిన్న మీటింగ్ కూడా జరిగింది. సమీక్షా సమావేశం కూడా నిన్న అంతా కూడా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్లో నిర్వహించారు. మంత్రులందరూ కూడా అందులో పాల్గొన్నారు. మంత్రులకు కూడా తగు సూచనలు ఇచ్చారు. ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకొని పోవాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈ సమస్య ఇంతటితో సమసిపోయినట్లుగానే భావించాల్సి ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఇటువంటి వ్యతిరేక ప్రచారం పట్ల అటు కాంగ్రెస్ నేతలు కూడా అటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగింది ఒకటైతే ఏది తెలియకుండా చిలువలు పలువలుగా ఇటువంటి రాతలు రాయడం అనేది సరికాదంటూ వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బీర్లా ఐలయ్య ఒక సోషల్ మీడియా హ్యాండిల్ పైన కూడా ఆయన స్వయంగా సైబర్ క్రైమ్స్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ సమస్య అనేది సమసిపోయింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు మంత్రులకు ఇటు ఎమ్మెల్యేలకు ఇద్దరికి కూడా ఆయన చెప్పారు, అందరూ కలుపుకొని పోవాలి, నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, మంత్రులు ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాలంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఆ సమస్య అక్కడితోనే సమస్యపోయినట్లుగానే భావించాల్సి ఉంటుందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ పవన్.